హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా, ఇవి విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. 9 ఫ్లవర్స్ ఉన్నాయి. 9 ఫ్లవర్స్ ఉన్నాయి విచ్చుకోవడానికి రెడీగా. అవన్నీ చూపిస్తాను పదండి. ఇది 1 కదా, దీనికి 1 ఉంది. ఇదోండి, ఇది 2, ఇది సెకండ్ ఫ్లవర్. ఇందాక చూపించింది వైట్ పల్పు, ఇది రెడ్ పల్పు. 2 అయినాయా? ఇప్పుడు ఇది 3 రెడ్ పల్ప్. ఇది 4, ఇది కూడా రెడ్ పల్పే. ఇది 5, ఇది వైట్ పల్ప్. ఇది 6, ఇది వైట్ పల్ప్. 6 అయినాయి కదా. ఇది తర్వాత విచ్చుకుంటుంది, ఇది కూడా తర్వాత విచ్చుకుంటుంది. 6 అయ్యాయా? చూడండి, 7 వైట్ పల్ప్, 8, 9. ఓకేనా? ఈ 9 ఫ్లవర్స్ కూడా విచ్చుకుంటాయి. ఇక ఈ 3 ఫ్లవర్స్ తర్వాత విచ్చుకుంటాయి. అంటే మేబీ రేపు లేదా ఎల్లుండి అట్లా విచ్చుకుంటాను అనమాట. ఇవి విచ్చుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. నైట్ విచ్చుకుంటాయి, కానీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు తెచ్చి చూపిస్తాను. ఓకేనా? చూడండి, విచ్చుకున్నాయి. ఎంత అందంగా విచ్చుకున్నాయి చూడండి. ఇక హ్యాండ్ పాలినేషన్ ఏం చెయ్యట్లేదు నేను. చూడండి, నార్మల్ అయితే ఇన్ని స్పైక్స్ రావాలన్నమాట. ఇన్ని స్పైక్స్ వస్తాయి నార్మల్గా అయితే. కొన్నిటికేమో తక్కువ స్పైక్స్ వస్తుంటాయి. డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, మొత్తం 9 కదా, చూపిస్తాను. ఇది 1 అయిపోయింది కదా, అది వైట్ది. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా, ఆ వైట్ దానికేమో మొత్తం వైట్ ఉంటుంది, దీనికేమో ఇలా, రెడ్ పల్ప్కేమో ఇలా ఇలా వస్తుంది అన్నమాట. ఇది సెకండ్ 1. చూడండి, పూలు కూడా ఎంత అందంగా విచ్చుకుంటున్నాయి. చాలా పూలు వస్తున్నాయి ఈ మధ్య. చూడండి, బాగుందా? చూడండి, ఇది బొగడబంతి ఎంత అందంగా ఉంది. ఓకే, ఈ మొక్కకి 3 విచ్చుకున్నాయి. ఇది తర్వాత విచ్చుకుంటుంది. చూడండి, వైట్ది. ఇవి 3, 5 అయినాయి కదా ఇప్పటికి. చూడండి, 5 అయినాయి కదా. నెక్స్ట్ చూడండి, 6, ఇది రెడ్ పల్ప్. ఇది 6, ఇది 7, 8, 9. బాగుంది కదా, 9. ఈ 9 ఫ్లవర్స్ అన్నమాట. ఇక ఇది ఉంది కదా, ఈ అరటిపండు డ్రాగన్ ఫ్రూట్ ఏమో తర్వాత పూస్తుంది. అరటిపండు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ వరకే అలా ఉంది, మొగ్గ వరకే అలా ఉంది. ఫ్రూట్ నార్మల్గానే ఉంది, కాకపోతే లెస్ స్పైక్స్ కొన్ని తక్కువ ఉన్నాయి చూడండి, అలా అన్నమాట. ఓకే, అది విషయం. ఇక ఇవి సెప్టెంబర్లో పూస్తాయి. ఇంకా 3 ఉన్నాయి విచ్చుకునేవి. 3 ఉన్నాయి విచ్చుకునేవి. అవి ఈరోజు కానీ రేపు కానీ విచ్చుకుంటాయి. ఓకే, ఓకే.
అవి విచ్చుకున్నా కూడా దీంట్లో కలిపేయమంటారా? బెస్ట్ కదా, అవి విచ్చుకున్నా కూడా ఈ వీడియోలో కలిపేస్తాను. ఓకే మరి చూస్తున్నారా, ఈ మిగతావి కూడా రెడీ టు బ్లూమ్. మిగతావి కూడా రెడీ టు బ్లూమ్ ఉన్నాయండి. చూడండి 3 విచ్చుకున్నాయి కదా నిన్న రాత్రి, ఈరోజు నైట్ ఈ 3 విచ్చుకుంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి ఇది ఒకటి, 2 వైట్ పల్పే. ఈ బనానా కూడా ఒకటి, బనానా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి అన్నమాట. చూడండి ఇవి 3 ఈ నైట్ విచ్చుకుంటాయి అన్నమాట. ఇవి మళ్ళీ నేను ఎప్పుడు అప్డేట్ చేస్తానంటే మళ్ళీ 1 వీక్ తర్వాత ఇవి సక్సెస్ఫుల్లీ పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఈ బడ్స్లలో కూడా కొన్ని పోతున్నాయి. ఈ బడ్స్లో కూడా చూపించాను కదా, ఈ బడ్స్లో కూడా కొన్ని పోతున్నాయి అన్నమాట సక్సెస్ఫుల్లీగా. అవి చూపిస్తాను. ఆ లోపైతే చూడండి పైన ఆకాశం నల్ల మబ్బేసింది కదా, మేబీ వర్షం పడుతుందేమో. పెద్ద వర్షం పడక మాకు ఇక్కడ వారం రోజులైంది అనుకుంటా. పెద్ద వర్షం పడక వారం రోజులైంది ఈజీగా. చూడండి ఇక్కడ ఒక బీర రెడీ టు బ్లూమ్ ఉంది ఈ ఈవినింగ్. మరి వర్షం పడక ముందే వస్తే బెస్ట్. అదొకటి వస్తుంది అని చెప్పాను కదా. ఇది నిన్న విచ్చుకుంది, నిన్న నైట్. చూడండి ఇదొకటి పోతున్నాయి, కింద పడిపోతాయి అన్నమాట, రాలిపోతాయి అన్నమాట. ఇక అయ్యో ఇది చూడండి, ఇదేమో ఇది దీని మీద వచ్చి పడ్డట్టు. ఇది ఎలా ఎదుగుతుంది మరి, ఇది ఎలా పడితే చూడండి. అయ్యయ్యో అయ్యయ్యో. సరేలేండి చూద్దాం, ఏం చేద్దాం. ఇది కట్ చేసేద్దామా, ఈ బ్రాంచ్ కట్ చేసేద్దామా? కట్ చేస్తే అది ఫ్రీగా పెరుగుతుంది. ఈ ఎట్లా పెరుగుతుందో ఏమో మరి. సరే చూద్దాంలే. సజెషన్ ఇవ్వండి, ఎవరైనా చూస్తే మటుకు సజెషన్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇక్కడ దీనికి అసలు పడట్లేదు, ఈ రెడ్ దానికి పడట్లేదు అసలు. కొత్త బర్డ్స్ ఇది పడింది, మరి ఉంటుందా చివరి వరకు చూడాలి. ఓకే మరి అది విరిసిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీతో. చూడండి ఇవి కూడా విచ్చుకున్నాయి చక్కగా, మిగిలిన 3 కూడా విచ్చుకున్నాయి. చూడండి ఇది 1, చూడండి ఇది 2. బనానా ఫ్రూట్ ఏంటది, బనానా డ్రాగన్ ఫ్రూట్. ఇది బనానా టైప్లో వచ్చింది కదా, విచ్చుకుంది కదా, అందుకన్నమాట ఇది. ఓకే ఇది 2వది, ఇది 3వది. చూడండి వావ్ కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్ బ్లూమ్స్ అన్నమాట. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.